ఆగండి ఆగండి, ఎవరు మీరు? ఏం కావాలి? మేము అనాథాశ్రమం కోసం పాత బట్టలు సేకరించి తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి మెన్స్ హాస్టల్కి ఇంతమంది అమ్మాయిలు వచ్చారు? మేడం వాళ్ళ అమ్మాయి కూడా వచ్చిందే. ఇక్కడ ఎవరిని కలవాలి? అదిగో అక్కడున్నారే వార్డెన్, ఆయన్ని కలవాలి. వాళ్లతో పని మనిషి ఏదో చెప్తోంది. ఏం చెప్తోంది? అవును, ఆ వార్డెన్ ఎలాంటి వాడు? ఆయన చాలా మంచివారు. మనసులో ఉన్నదంతా అలాగే బయటికి చెప్పేస్తుంటారు. వెళ్ళి ఆయన్ని కలవండి. పాత బట్టలే కాదు, డబ్బు కూడా కలెక్ట్ చేసి ఇస్తారు. ఇంతమంది అమ్మాయిలు వేసుకుని మెన్స్ హాస్టల్కి వచ్చావు, పైగా మేడం గారు అమ్మాయివి. ఆ మాత్రం తెలియదా నీకు? ఇక్కడ స్టూడెంట్స్ అందరూ నా రూల్స్కి రెగ్యులేషన్స్కి కట్టుబడి నేను చెప్పిందల్లా వింటూ నా కంట్రోల్లో ఉన్నారు తెలుసా? ఇప్పుడు మీ అందరినీ చూసి అబ్బాయిలందరూ టెంప్ట్ అయిపోయి ఏదైనా జరగకూడదని జరిగితే నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? నేనే టెంప్టెడ్గా ఉన్నాను. గెట్ లాస్ట్. హలో, ముందా చెయ్యి కిందకి చెయ్యి. ఇక్కడ ఎవరు సైట్ కొట్టడానికి రాలేదు. అనాథాశ్రమం కోసం పాత బట్టలు కలెక్ట్ చేయడానికి వచ్చాం. బట్టలు గిట్టలేవు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. పని మనిషి మీ గురించి చాలా చెప్పింది. ఆవిడ ఏం చెప్పిందో నాకు తెలుసు. ఏం చెప్పింది? హాస్టల్లో ఉన్న పప్పు ఉప్పు బయట అమ్ముతున్నా అని చెప్పింది, అంతే కదా? లేదే. లేదా వేరే ఏముంటుంది? ఈ హాస్టల్లో ఒక స్టూడెంట్ రౌడీ అని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాను అని చెప్పిందా? కాదే. ఇది కాదా? ఏంట్రా ఇది? నా దగ్గర ఈ మ్యాటర్ తప్ప వేరే కొత్త మ్యాటర్ ఏమి లేదే. ఏం చెప్పిందా మీరే చెప్పండి. నువ్వు చాలా మంచోడివి అని చెప్పింది. కానీ నువ్వు థు. నన్ను మంచోండందా? అవును. అంటే నేనే వాగేశానా? ఏయ్, అదే ఈ మ్యాటర్ని మన మధ్య ఉండని. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? అది జరగదు, బయటికే వెళ్ళాలి. జరుగుతుంది, జరిపిస్తాను. జరిపిస్తావా? ఏం జరిపిస్తావు? మర్యాదగా వెళ్ళకపోతే షూట్ చేస్తాను. నేను ఆల్రెడీ షూట్ చేసేసాను. ఏమి షూట్ చేసావు? మీరు మాట్లాడిందంతా వీడియోతో ఇందులో షూట్ చేశాను. ఓ సిపిసాచాలారా, ఇదేం పాడనమాటే మీకు? దీని అలవాటే అది. వీళ్ళ ఫాదర్ పోలీస్ కమిషనర్. ఇది రోజు నీలాంటి క్రిమినల్స్ ని షూట్ చేసి అది వాళ్ళ నాన్నగారికి ఇస్తుంది. ఆయనేమో నీలాంటి వాళ్ళు బెండ్ తీస్తారు. బెండు తీస్తారా? ఇప్పుడు మమ్మల్ని లోపలికి వదలలేదో రేపు ఉదయాన్నే మిమ్మల్ని ఎరగదీస్తారు. ఎందుకు? ఏం చేశారని? ఏదో చదువుకున్న పిల్లలు కదా, పాడైపోతారు అనుకున్నాను. కానీ షూట్ చేశారు కదా, నా బాగోతం అంతా. పదండి, వాళ్ళ బట్టలు తీసి మీ చేతుల్లో పెడతా. రండి రండి రండి. గణేష్ ఎలాగైనా కనిపెట్టేచ్చుగా. బట్టలు ఇచ్చేటప్పుడు పేర్లు నోట్ చేస్తాంగా, దాంతో కనిపెట్టేద్దాం. చూసారా, ఇతరులు లోనికి రాకూడదు. ఇది బయట వాళ్ళకే కాదు, వార్డెనైనా నాకు కూడా ఈ నోటీస్ రాసిపెట్టి ఉంచారు. సర్లేండి, మీకోసం తలుపు తెరుస్తాను. చూసారా చూసారా, లోపల అమ్మాయిల డ్రెస్సులు వేసుకుని ఎలాంటి డాన్సులు చేస్తున్నారో. ఇందుకోసమే ఈ నోటీస్ అంటించుంటారు. సిల్లరిచ్చి సీట్లు సంపాదించుకుని ఎదవలు కదా, వీళ్ళకి దిక్కుమాలిన పనులు తప్ప ఇంకా వేరే ఉంటాయి. పదండి, మరో రూమ్కి వెళ్దాం. పదండి, ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఏం చేస్తున్నారా? అయ్యో, ఒకటే పొగ, గంజాయి వాసన వస్తుంది. రేయ్, ఎంతమంది గంజాయి కొడుతున్నారా? అందరం కలిసే కొడతాం. గంజాయే కాదు, బీరు కొడతాం, బ్రాందీ కొడతాం, లోపలికి వస్తే నిన్ను కొడతాం. నన్ను కూడా కొడతారా? అవునరా. వీళ్ళని ఇలాగే వదిలేస్తే హాస్టల్ ని బార్ చేసేలా ఉన్నారు. పోలీసులు కంప్లైంట్ ఇద్దాం, రండి. వీళ్ళందరూ మంచి వాళ్ళని అనవసరంగా చెప్పాను. చిచ్చి, వీళ్ళ సంగతి అటో ఇటో తేల్చకపోతే నా పేరు ఏం లేదు, మాట్లాడుకుంటున్నాం అంతే. జస్ట్ లైక్ దట్, అంతే. మీరు ముందు వెళ్ళిపోండి, వెనకాల వచ్చేస్తారు. వెళ్ళిపోయండి వెళ్ళిపోయండి. ఆ రూములో వాళ్ళని పోలీసులకు అప్పగిస్తానన్న విషయం ఈ రూములో వాళ్ళకి ఎలా తెలిసిందబ్బా? అన్ని రూములు సపరేట్ సపరేట్గానే ఉన్నాయి కదా. సెల్ ఫోన్లో మాట్లాడుకుని మరీ చెత్తకపాదారు. లోపల ఏం జరిగింది? డౌట్ ఏదో అడిగారు, క్లియర్ చేసి వస్తున్నాను. డౌట్ క్లియర్ చేసేటప్పుడు సౌండ్ ఎందుకు వస్తుంది? డౌట్స్ క్లియర్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. అవన్నీ మీకు చెప్పాలా? మీకు బట్టలు ఇప్పించేసరికి నా బట్టలు మొత్తం ఊడిపోయేలా ఉన్నాయి. బట్టల్లో గిట్టలు వెళ్ళిపోండి వెళ్ళిపోండి. హలో, మిగతా రూములకి? మిగతా రూములంటే మొహం పచ్చడైపోద్ది. మిగతా రూములట్ ఏ రూమ్ లో ఎవడు ఏ మూడ్ లో ఉన్నాడో ఎవరికి తెలుసమ్మా? లోపలికి వెళ్తే అసలుకే మోసం వస్తుంది. మర్యాదగా వెళ్ళిపోండి, పదండి. హలో హలో. అయ్యో, సెల్ ఫోన్ బుడబుక్కలాడు వాయించండి వాయించేస్తుంది. పదండి, తప్పుతుందా? అక్కడ మీకు గోచి ముక్క కూడా దొరకదు. పదండి రండి. ఒక లుంగి దొరికినా బాగుండేది.
ఏంట్రా? మీకు కావాల్సింది బట్టలే కదా, అవును. పాత బట్టలు ఎందుకు, ఒంటి మీద బట్టలు ఇచ్చేస్తాం, ఇప్పండ్రా. నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను, విన్నారా? మీ పుణ్యం అని వాళ్ళ మనందరం వాళ్ళ విశ్వరూపాలు చూసేవాళ్ళం. అదృష్టవంతులు. సారీ సార్, మీ పాత బట్టల కోసం రాలేదు. మరి ఎందుకు వచ్చారు? మేము గణేష్ కోసం వచ్చాం. గణేష్ కోసమా? ఇది ముందే చెప్తే నేనే తీసుకెళ్ళేవాడిని కదా. సరే వదిలే, రేపు నేను చెప్పిన చోటికి నువ్వు గణేష్ని తీసుకురావాలి. అతను రానంటే? హలో, ఇది పోలీస్ స్టేషన్లో ఉంటుంది. దొరికాను. చేయక చేస్తానా? వాళ్ళు విగ్రహం తెస్తే మా అన్న నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? గులాబీ సినిమా చూసావా? దుబాయ్ వయ్యా ముంబై, అక్కడ ఏ షేక్ ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. దుబాయ్ షేక్ బెస్టా, దుబాయ్నే షేక్ ఆడిచ్చిన నేను బెస్టా? ఆ? ఏంటి, నువ్వు దుబాయ్ చెక్ చేసావా? షాక్ అని చాలు, నేనా షేకా? అన్న మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యిందండి. అయిపోయావే నువ్వు, అయిపోయావు. అన్న 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 సూర్యగడ్ ఫోన్. ఏంట్రా? అన్నా విగ్రహం దొరికిందన్నా, ఎక్కడ తీసుకురామంటావు? విగ్రహం దొరికిందన్నా, నా దగ్గరే ఉంది. ఎక్కడున్నావు? డాగ్ హౌస్. నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ప్లీజ్ మ్యారీ మీ, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అన్నా. ప్లీజ్. అన్నా విగ్రహం దొరికిందన్నా. ఇన్నాళ్ళకో మంచి పని చేశారా? అవునన్నా. యాదవ. రేయ్, నువ్వెవడో అప్రెంటిస్ గార్డ్ లాగా ఉన్నావు, గురి పెట్టడం కూడా రావట్లేదు. గన కింద పెట్ట. అవును, ఫస్ట్ టైమే. అయినా నీకున్న పర్సనాలిటీకి ఆర్ట్ మిస్ అయినా కిడ్నీలు ఎవరో దొరికేస్తుందా? సూర్య, రేయ్ ఎదురు చేయండిరా. రేయ్ లైట్ అయ్యి. ఆ లైట్ వేయాలంటే గంత తీయాలి, నువ్వే వేసుకో. మన రౌడీలంతా ఎక్కడరా? ఇంకెక్కడ రౌడీలు, నువ్వు అరెస్ట్ అనగానే అందరు జంపు. అన్నా కాల్ చేయనా, తగులితే తగిలిద్ది. రేయ్, నువ్వు కాలిస్తే ఆడికి తగిలితే తగులుద్ది, కానీ ఆడు కాలిస్తే మన ఇద్దరిలో గ్యారంటీగా ఎవడొకడం పోతాం. రేయ్, ఎంతసేపని రా ఇలా గన్సు పట్టుకుని నిలబడతాం? కాంప్రమైజ్కి వద్దాం. నువ్వు ఆ డోర్లోంచి వెళ్ళిపో, మేము ఈ డోర్లోంచి వెళ్ళిపోతాం. ఆడెప్పుడో చెక్కేసినట్టున్నాడన్నా. ఆడు చెక్కేస్తే నువ్వు ఇంకెక్కడేం చేస్తున్నావు రా? అమ్మా రేయ్, అన్నా. విగ్రహం మాత్రం మిస్ అవ్వకూడదు. సరే అన్నా. వెళ్ళు. రేయ్, బయటికి రారా. నువ్వు దాంట్లో పడతావనైనా దూరుతున్నావు. చెత్తనాయరా, వాళ్ళు దాని వెనకాల ఏమైనా దాక్కున్నారని చూడు. వెతకరా. రేయ్! అన్నా! అన్నా!
రామా రామచంద్ర మార్వలస్, అద్భుతం. నాకు తెలిసి కీర్తన్ని ఎంత రుచిగా ఎవరూ పాడలేదు. ఏదో మీ అభిమానం. పొట్లకాయలా ఉన్న మీలో ఎంత గొప్ప గాయకుడు ఉన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు శ్రీరామదాస్ సినిమాలో రాఘవేంద్రరావు గారు నాగార్జునకి బదులు మిమ్మల్ని పెట్టుంటే జనం పిచ్చెక్కిపోయేవారు తెలుసా. అందుకే పెట్టలేదు. కాళిదాస్ గారు మీరు కాస్త కాముగా ఉంటారా? అలాగే నేనైతే మీ పాటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను. మా జూనియర్స్ కూడా. జూనియర్స్ ఆ, దాసు గారు అదేనమ్మా, ఆయన భక్తి ముందు మేమంతా జూనియర్సే కదా తల్లి. ఇంతకీ మీ పేరు? రామచంద్రన్. అరవోడు. మీరు అరవకండి. ఓహో, తమిళ. ఆమా పదండి, అలా గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుందాం. అలాగే అలాగే. మీరు అవసరపడకండి, మీరు పదండి. జిలేబీ లాంటి తెలుగు అక్షరాలు చూసి, తేనెపట్టు లాంటి తెలుగు కీర్తనలు విని మా తాతగారు ఈ తెలుగుదేశంలోనే సెటిల్ అయ్యి చివరికి తెగులొచ్చిన కోడిలాగా ఇక్కడే జై తుస్సుమన్నారు. అయ్యో అలాగా, మరి మీరేం చేస్తుంటారు? అంటే నేను- నామాలు పెడుతుంటారు. అదే శ్రీరామనామ కీర్తనల్ని అంతటా ప్రచారంలో పెడుతుంటాను. వెరీ గుడ్. ఎక్కడుంటారు? తెలంగాణ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నేను అడిగేది మీ అడ్రస్ అండి. అది హౌస్ నంబర్ 420, దొంగకోళ్ళ వీధి, స్టూవర్ట్పురం. స్టూవర్ట్పురమా? దాసు కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునండి, ఒక దొంగ వాల్మీకిగా ఎలా మారాడో చెప్తూ అక్కడ వాళ్ళని నా కీర్తనలతో మారుస్తున్నాను. మీకు రామాయణం మీద అంత కమాండ్ ఉంది కదా, మొల్ల రామాయణంలో మీకు నచ్చింది చెప్పండి. చచ్చింది గొర్రె. అదేమైనా రాగి సంగట జొన్న కూడా ఏది బాగుందో చెప్పడానికి రామాయణం ఆద్యంతం సేమేనే కదండి. కరెక్ట్. మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ కలవచ్చు? ఏ బారులోనైనా కలవచ్చు. దాసు గారు అదే ఏ బారులు తీరినా రామాయణంలో కలుసుకోవచ్చని ఆయన ఉద్దేశం. తప్పకుండా వస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి పీటర్ గారు, మాట్లాడితే 30 years ఇండస్ట్రీ అంటారు. యాక్టింగ్ లో పట్టలేదు, డైలాగ్ లో క్లారిటీ లేదు. ప్రతి దానికి కౌంటర్లు వేసేటవేనా? నేను కవర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దూల తిరిగిపోయేది. సర్లేండి, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి. 2,06,000. 6,000 కదా, ముందు ఈ రెండేంటి? అటు చూడు. ఏమైంది? దొంగ సచ్చినోడా, నీ ఓవరాక్షన్ చూసి చచ్చాడ్రా. అయితే మాత్రం ఈ 2 లక్షలతో నాకే సంబంధం లేదు. నాకుంది. రై, మొదట నేను రౌడీనే, ఆ తరువాతే జూనియర్ ఆర్టిస్ట్ సప్లై ఏజెంట్ని. ఒక్కసారి కట్టకపోతే వాయిదా పద్ధతిలో కడతానని చెప్పు. అంతేకాని కాదు కూడదన్నావనుకో చెక్కేస్తా. దాసు గారు, పీటర్. అదే పీటర్ గారు, ఆ. ఈ చెక్కు కోటాలు నరుక్కోటాలు ఎందుకు గాని చెక్ బుక్ రాగానే మీకు చెక్ ఇచ్చేస్తా. ఓకే. ఈ వెయిటింగ్ ఏంట్రా బాబు. మామయ్య అదిగో ఆ పిల్ల వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి మ్యాన్ హోల్ మోత్తి. ఆ పిల్ల వచ్చి అందులో పడాలా? నేను పడబోతుంటే ఆ పిల్ల కాపాడాలి. ప్లాన్ పాతగా ఉంది అల్లుడు. ఫలితం కొత్తగా ఉంటది. ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేస్తే. వికలాంగులన్న అనాథలన్న ఆ పిల్లకి ఎంతో ఇష్టం. అలాంటిది గుడ్డోళ్ళ నేను ఆ మ్యాన్ హోల్లో పడబోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోదు, నన్ను వచ్చి పట్టుకుంటుంది. కళ్ళు కళ్ళు కలుస్తాయి, అంతే. 3 ముళ్ళు, 7 అడుగులు, అరుంధతి నక్షత్రం. నువ్వు వెళ్ళి మోత్తి. సరే. అయ్యో, ఎంత బరువు ఉంది. కంపు ముక్కు పేలిపోతుంది. ట్రీట్మెంట్ బాగా చేయించండి, మిగతాది నేను చూసుకుంటాను. ఓ, ఇప్పుడు నేను గుడ్డోడిని. చూడదేంటి? వస్తాను. గుడ్డివాడిలా ఉన్నాడే. యాండి, ఆగండి, ముందుకు వెళ్ళకండి, మ్యాన్ హోల్ ఉంది. అయ్యో, యాండి, ఆగమంటుంటే ఇప్పుడు ఏం చేయాలి? తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. అయ్యో, ఏమమ్మా, రోడ్డు అవతల నుంచి అరుచుకుంటూ వచ్చింది తోసేయడానిక? అయ్యయ్యో, సారీ అండి, ఏదో కంగారులో అలా జరిగిపోయింది. ఏమండి ఏమండి, ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నాడు. మొత్తం ప్లానే మారిపోయింది. పోయినట్టున్నాడు. పోదాం పదండి. ఏమండి? ఏంటి బతిగా ఉన్నారా? నా చేయి పట్టుకు పైకి లాగాడే. చెయ్యిలా పారేయండి.
చెయ్యిలా ఇవ్వండి రండి. అబ్బా ఎవరది? ఎవరు నన్ను తోసింది? ఈవిడే మిమ్మల్ని మ్యాన్హోల్లోకి తోసేసింది. నేనేం తప్పు చేశానమ్మా? అయ్యో సారీ అండి, నేను కావాలని తోయలేదు. తప్పుకో. పర్వాలేదమ్మా. తులసిరామ్ గారు, బాబు గారు, మీరా? కళ్ళ జోడు పెట్టుకున్న మిమ్మల్ని కనిపెట్టలేకపోయిన ఈ పాపాత్ముని క్షమించండి బాబు. నువ్వు ఉండవే బాబు. ఏమండి, ఈయన మీకు ముందే తెలుసా? ఎంత మాట అన్నావు తల్లి. ఎవరి పేరు చెబితే అనాథలందరూ డాడీ అని వెతుకుతారు. ఆయనే ఈయనమ్మా. నానాజీ నా గురించి ఎక్కువ చెప్తున్నా. మీరున్నాడు గురూజీ. అంతే కదమ్మా, ఈయన మహారాష్ట్రకే దీపం. ఈయన ఆంధ్రాకి రావడం వాళ్ళు చేసుకున్న పాపం. అవునా? అంత గొప్ప వ్యక్తికి కళ్ళెలా పోయాయి? పోలేదమ్మా, పోలేదు, పోగొట్టుకున్నారు. ఎలా? వద్దు నానాజీ, ఆవిడకి ఏవో పనులుంటాయి, వదిలేయండి, వెళ్ళనివ్వండి. మీరు ఉండండి, నా ఎపిసోడ్ కంప్లీట్ అవనివ్వండి. అవి ఈయనకి కళ్ళున్న రోజులు. ఒక రోజు ఎవరో పిలిస్తే పెళ్లికెళ్ళారు. కరెక్ట్ గా తాళి కట్టే టైంకి పెళ్లి కొడుకు నో అన్నాడు. ఎందుకని? పెళ్లి కూతురికి కళ్ళు లేవని. టైం వేస్ట్ చేయకుండా వెంటనే లేచిపోయాడు. తోట పెళ్లి కుదురుతో. కరెక్ట్. కానీ కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఈయన మాత్రం తన కళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చాడు తల్లి. తన కళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఎక్కువ చేస్తున్నాడు. వద్దు నానాజీ, వద్దు. మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చుగా? ఈ పెళ్లి కొడుకుని చేసుకోనని మర్చిపోయావు నానాజీ. ఈ పెళ్లి కొడుకు నేను చేసుకోను అని వేరే ఐ స్పెషలిస్ట్ తో లేచిపోయింది అమ్మా, లేచిపోయింది. అలాగా? పాపం. హలో, ఏంటి కిమ్స్ లో కిడ్నీలు కావాలా? ఇప్పుడు వచ్చేస్తున్నాను. జాగ్రత్త, మళ్ళీ పడిపోతారు. థ్యాంక్స్ అమ్మా. మీ స్టిక్ తీసుకోండి. గురూజీ, మీకు కంపు కొట్టట్లేదా? అలవాటైపోయింది నానాజీ, అలవాటైపోయింది. జాగ్రత్తగా వెళ్ళండి. దారి చూపిన దేవత. ఏంటి ఆయన కిడ్నీలు ఇచ్చేస్తానంటున్నారు? ఆయన అంతేనమ్మా, తనకంటూ ఏది ఉంచుకోడు, అన్నీ ఇలాగే ఇచ్చేస్తూ ఉంటాడు. ఆహా, ఎంత త్యాగమూర్తి. నాన్న నేను గుడ్డోండట, గుడ్డిగా నమ్మేసింది పిచ్చిది. నాన్న నేను రామదాసునంట, రాత్రిపూట దేవదాసుని తెలియదు దానికి. అలా పడి పడి నవ్వడం కాదురా, ఇంతకీ వాళ్ళు మీ వాళ్ళలో పడ్డారా లేదా? ఎలా ఉన్నారా? రే పొద్దుట నా చెవులు వినిపించుకోని చెప్పు. రే పక్కింటికి ఇది షార్ట్ కట్టు కాదు సార్, మీరు వెళ్ళండి. కోపమా? మరి మన లక్ష్యానికి విరుద్ధంగా ఓ అమ్మాయిని లవ్ చేసావు, పైపెచ్చో అన్నం జైలుకు తోయించావు. ఏరా నీ మూలంగా ఆ రౌడీ మోక దీపకుందుతో గుచ్చితే ఆసుపత్రి పాలయ్యాను. ఈ 6 నెలల్లో ఒక్కసారైనా నన్ను చూడడానికి వచ్చావట నువ్వు. ఏ మొహం పెట్టుకొచ్చావో ఇక్కడికి? అందుకని వేరే మొహం అద్దెకి తీసుకుని ఎలా వస్తాడు? వదిలే, మన గాడిద ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది, లోపలికి తీసుకురా. పదాడుదాం. వీడికి సోడా అంటే పడదు, నీళ్ళ కేసు. రేయ్ గుడి తలుపులేయ్. జై ఆంజనేయ. నా తప్పులే తండ్రి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మనోడికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చేదాకా కాస్త మనశ్శాంతిగా ఉంటుందని హనుమంతుడి గుడికి తీసుకుపోతే ఈ కోతి ఆ పిల్ల కోతిని ఆడికి రమ్మని సెటప్ చేసేసింది. మరి నా గురించి ఏమనుకుంటారు? ఎవరు? హనుమంతుడు గారు. నువ్వు ఆయన ఏదో నీ గురించి ఆలోచిస్తున్నట్టు ఈ మధ్యన హనుమంతుడి గుడిలోనే లవ్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి బాగుంటే అంతే చాలు. ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా ఏమైందిరా? పోయిందన్నా, పోయింది. పోయిందా అది? అవునన్నా. అందుకేరా నేను ఈ పెళ్లి గిళ్ళి వద్దనేది అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అది చచ్చిపోయింది, మనోడు అన్యాయంగా ఎదవైపోయాడు. లేదన్నా, అది చావలేదన్నా. చావలేదా? అది నేను చచ్చేలా చేసింది. పెళ్లి వద్దు అని నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను వినలేదన్నా, నేను వినలేదు. అయ్యా అసహ్యంగా ఏడుస్తున్నాడు. వెళ్ళి తలుపేరా. ఏం చేస్తాడు? ఇక్కడ ఏదో ఇప్పేసి డాన్స్ చేస్తున్నట్టు. ఏమైందిరా? లవ్ చేసుకునేప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి ఇద్దరు అప్లై చేసావు. పాస్పోర్ట్ కూడా రెడీ అయింది. లాస్ట్ మినిట్లో ఉద్యోగాలు రాలేదు. నేనేమన్నంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అంటుంది. సరే
అది నిజమే కదా? ఏంటన్నా నువ్వు అలా మాట్లాడతావు? కాదంటావా? అవునన్నా, అదే నిజం. ఈ డేట్ చూడు, ఈ డేట్ చూడు. ఈ లెటర్ మన పెళ్లికి 1 month ముందే వచ్చింది. దీన్ని దాచిపెట్టి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఒకవేళ ముందే చెప్పుంటే నన్ను చేసుకునేదానివి కదా? ఆలోచించేదాన్ని, తొందరపడేదాన్ని మాత్రం కాదు. సో నువ్వు ఆనందాన్ని ప్రేమించలేదు, ఆస్ట్రేలియాని ప్రేమించావు. ఆస్ట్రేలియా వెళ్ళే ఆనంద్ని ప్రేమించాను, నమ్మాను. సరే, ఆస్ట్రేలియా బాగుపోతే ఏంటి? ఆఫీస్కి వెళ్తున్నావు కదా, తన కోపం తగ్గేదాకా ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళమాక. అటు ఇటు తిరిగి లేటుకెళ్ళు. అడిగితే ఓటీ అని రీలేసుకో. ఓటీనా? అది కుదరదన్నా. ఏ మీ ఆఫీస్లో ఓటీ ఉంది కదా? ఆఫీస్లో ఓటీ ఉంది, నేనే ఆఫీస్లో లేను. ఆరి దుర్మార్గుడా, ఉద్యోగం వదిలేసావా? ఎవరిని అడిగి వదిలేసావు? నా పెళ్ళాన్ని అడిగి. అప్పుడు ఓకే. తూ సిగ్గులేదు, పెళ్ళాన్ని అడిగి ఉద్యోగం వదిలేసావా? మగాడు అయితే నువ్వే వదిలేయాలరా. రేయ్, విషయం నాకు అర్థమైందో. ఈడు మగసింహరా. ఈడా ఏయ్, నేషనల్ జాగ్రఫీ చూసావా? జంతువుల సెక్షన్ చూడన్నా. ఛే, అదొకటే అనుకుంటున్నావా? సింహాల లైఫ్ హిస్టరీ కూడా ఉంటదా? ఆటిల్లో మగసింహం ఏటకెళ్దో తెలుసా నీకు? మరేటనుకున్నా, అప్పుడు ఆడసింహాలు పోయి మాంసం వేసుకొస్తాయి. వాటన్నిటిని మగసింహం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏంటి? పంపిణీదారుల హక్కురా. సమంగా భాగాలు చేసి ఆడసింహాలు కట్టి చక్కగా తిని అన్న నిద్రవుతాడు. తర్వాత పిల్ల జల్లా పుట్టినయే అనుకో, హెల్పింగ్ అంతే మగసింహం డ్యూటీ. అదే చేసింది ఈ సింహం. ఎరా అది కాదన్నా. కాదు మరే. అంత త్యాగం చేసినప్పటికీ తను గొడవ మానలేదు. కంప్యూటర్ చదివిన ఆడవాళ్ళు ఇంటి పనులు చేయడమేమో బాధ్యత, అదే మగవాళ్ళు చేస్తే అది త్యాగం. బుయ్యవోయ్. కుదరదన్నా, విడాకులు ఇచ్చేసి ఇక్కడికి వచ్చేద్దామనుంది. ఎంత మాట అన్నవరా? ఒక పిప్పి పని కోసం ఆస్తి పోగొట్టుకుంటావా? అంటే ఏంటన్నా ఇప్పుడు ఏదో చెప్పేవే? అరే పోరా, ఆసుగా సామెత చెప్పుంటాను. ఎక్కడాగంటే నేను పెళ్ళంటూ అసలు చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నావు అనుకో, పెళ్ళామంటే పిప్పి పన్ను. ఈడొకడు మన గుప్పిట్లో ఎట్టుకోవాలి. అలా పెట్టుకున్నాడే మగోడు. మ్యాటర్ తెలిసింది కదా. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. కళ్ళు కనపట్టాలా? తుడుస్తుంటే అలా నడుస్తావే? ఏయ్, ఏంటిది? చెప్తే వినిపించుకోవే. ఇంతకన్నా నువ్వు చేసేది ఏముంది కనుక? ఇంతటి దానికి ఓ పని మనిషిని పెట్టమంటావా? పోవోయ్. పెళ్ళాం గుడ్లురు విందే అనుకో, చెయ్యటమన్నా. పెళ్ళాం గుడ్లురు విందే అనుకో, తనకిష్టమైన వస్తువుని తెచ్చి ఇసిరి పడే. ఇంకోసారి ఇలా తీసేసి మాట్లాడితే ఏయ్, ఆ తాకొద్దు. ఆ ఫిషర్ నా మ్యారేజ్ గిఫ్ట్. ఓహో, నీ మ్యారేజ్ గిఫ్టా? అయితే నాకేంటి? నెక్స్ట్ డైలాగు. ఏయ్, ఇవాళ ఇది పగిలిపోయినట్టే. నీ బుర్ర పగులుద్దని చెప్పు. ఏదో రోజు ధైర్యంగా చెప్పు. ఏదో రోజు ఓర్ని ఎంకమ్మా. సారీరా. మేఘన నిశ్చితార్థానికి రేపు న్యూజిలాండ్కి వెళ్తే రావడానికి వారం పట్టొచ్చు. మన ఇండస్ట్రీకి సంబంధించిన జనరల్ మేనేజర్స్ అందరితో సాయంకాలం మీటింగ్ అరేంజ్ చేయి. వాళ్ళతో డిస్కస్ చేయాలి. అలాగే. చూసావా, అమ్మగారికి నేనంటే ఎంత నమ్మకం. అందుకే ఏ పనైనా నాకే అప్పు చెప్తారు. ఇలాంటి పనికిమాలిన పనులు ఎవడికి చెప్పాలో ఆవిడకి బాగా తెలుసు. మాకు జీతాలు భానుమతి దేవి, బోనస్సులు మాకు జీతాలు, బోనస్సులు భానుమతి దేవి, మాకు జీతాలు, బోనస్సులు భానుమతి దేవి, మాకు జీతాలు, బోనస్సులు భానుమతి దేవి. 10 ఫ్యాక్టరీలు, 25 బిజినెస్లు, 1,00,000 వర్కర్స్ ని మెయింటైన్ చేస్తున్నాను. అలాంటి నన్ను పేరు పెట్టి పిలిచి గొడవ చేసే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. ఎందుకు ఈ సమ్మె? ఎవరి సపోర్ట్ చూసుకుని చేస్తున్నారు? నమస్తే అత్త. చెప్పానుగా నీ సీట్లోంచి నిన్ను దించుతానని. క్యాజువల్ లేబర్గా ఒక్కరోజు పనిలోకి వచ్చినందుకే మనం ఇంత రాద్ధాంతం చేసి పెట్టాం. ఇక పూర్తిగా మన పనితనం చూపించాననుకో,
నీ ఇద్దరు కూతుర్లను కవర్ చేయడం నాకు లెక్క. ఎవడక్కడ వెనకాలండి జరిగే సీన్ చూడాల్సిన నువ్వు పిస్తాలా ఇంత పవర్ఫుల్ గా డైలాగ్ చెప్పడం అవసరమా? లేదు. డైలాగులు చెప్పాల్సింది నేను, ఈనాల్సింది నువ్వు. ఏమయ్యా ఇది చేసిన తప్పే కదా? తప్పున్నారా? మరి అందుకే పడింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరన్న మొక్క దాని నుంచి నా నోట్లో నాంతుంది. సీనియర్ మీరు ఉన్నారు కదా అని సైలెంట్ అయ్యాను. ఛాన్స్ మీరు కొట్టేశారు, మనోడు గోపాగలు కొట్టేశాడు. మీ డిమాండ్స్ ఏంటి? మా జీతాలు 50% పెంచాలి. రెట్టింపు చేస్తా. 6 నెలల బోనస్ ఇవ్వాలి. సంవత్సరం బోనస్ ఇస్తా. మా పిల్లలకు స్కూల్ కట్టించాలి. స్కూల్తో పాటు మీ అందరికి ఇల్లు కూడా కట్టిస్తాను. కానీ ఒక కండిషన్, ఎవరో దారిన పోయేవాడి మాటలు మీరు ఇంక వినకూడదు. వాడింక ఈ ఫ్యాక్టరీకే రాకూడదు. వాడికి మీకు ఏ సంబంధం ఉండకూడదు. భానుమతి దేవి, భానుమతి దేవి, భానుమతి దేవి. చూసావా, అది ఈ భానుమతి పవర్. ఏ ప్రాబ్లంకి ఎలాంటి ఎత్తు వేయాలో నాకు బాగా తెలుసు. నా బుర్రే ఒక డిక్షనరీరా పిల్ల కుంక. మమ్మీ హలో, నమస్తే అత్త. వాడెంత చూసొస్తా. నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నాక నాతో చెప్పడం ఎందుకు? ఏయ్, తానా తందానా మీ ఇద్దరి ట్రెండరా అంటే ఏంటి? ఏం లేదు, పొద్దున ఇక్కడికి వచ్చే ముందు వర్షాలు పడే సూచనలున్నాయి జాగ్రత్త అని సమాచార శాఖ నుంచి సమాచారం వచ్చింది. ఇప్పుడు దానివల్ల మనం వెళ్ళే ఫ్లైట్ ఏం క్యాన్సిల్ అవ్వదు కదా. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు పైన ప్లేన్ లో నాకు సడన్ గా ఇది వచ్చిందనుకో, పోస్తే జనాల మీద పడదు కదా. ఏం పడదు, ఒకవేళ పడ్డా వర్షం అనుకుంటారు. అయితే ధైర్యంగా రమ్మంటారు. ఏం కంగారు పడకు, మేము ఉన్నాం కదా, అన్ని మేము చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా? వాడికి హామీలు ఇస్తున్నారు. అతను ఏదో పర్సనల్ ప్రాబ్లం చెప్తుంటేను. అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా అంట, ఏవో డౌట్స్ ఉంటేను క్లియర్ చేసాం. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేనివాడివి నువ్వు ఫారిన్ ఎలా వస్తున్నావు? మా అన్నయ్యలు పంపిస్తున్నారత్త. అన్నయ్యలా? ఇంకెవరత్త, మన కార్మిక సోదరులే. అరుగో గది మ్యాటరు. ఆ అన్నయ్యల అభిమానమే నాకు పెట్టుబడి. ఒకరోజు పనిలోకి వచ్చినందుకే మా తమ్ముడు మాకింత చేసి పెట్టాడు. ఇక పర్మనెంట్గా ఇంట్లో అల్లుడుగా సెటిల్ అవుతే ఇంకెంతో చేస్తాడనే నమ్మకంతో వాళ్ళందరూ చందాలు వేసుకుని మరీ ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. ఇది పక్కా మా సత్తా, దీనికి తిరిగే లేదు. దీనికి క్లాస్ టచ్ నేనిస్తా. ఎలాగైనా వాడిని ఆపేయండి. 1 minute, మీ లగేజ్ చెక్ చేయాలి. సార్ ఇందాకే కదా సార్ చెక్ చేసింది. సార్ ఫ్లైట్కి టైం అయింది సార్. అవ్వాలి కదా. వామ్మో, క్లాస్ టచ్చి అంటే ఏమో అనుకున్నాను. ఇదా, నొప్పి తెలియకుండా మొత్తం కుదిపేసావు కదత్తా. ఎంతైనా సీనియర్వి కదా, ఈ మాత్రం టాలెంట్ లేకపోతే వర్కౌట్ అవ్వదులే. ఏందో మా అట్ట పరిగెడతాండారు, నేను వస్తాండా ఉండండి. ఆగాగు. ఏయ్ ఎక్కడా? పద పద. ఏంది పైన ఉందా? ఆ గదిలోనా? అయితే నేను చూడాల్సిందే. రా. చిన్నయ్యా, రేయ్ ఏంట్రా ఇది? అజంతా శిల్పం అది ఇది అని ఏదేదో చెప్పావు. తన మొహం గురించి చెప్పనే లేదే. ఆ కళ్ళేంట్రా? అయ్యో, నన్ను చూస్తే దాన్ని చూసినట్టుంది. వద్దురా. రే వద్దురా, ప్లీజ్ రా, నీ మంచిగా చెప్తున్నాను.
నా మాట వినరా? ఏం మాట్లాడవేంటి? అయ్యా నిన్నే. చెయ్యి చిత్తూరుకు పోతా అంటే కాలు కడపకు పోతా అంది. నీకెట్టా నచ్చిందయ్యా? ఈ కుంటి కులాసు మనకెందుకయ్యా? నా మాటినయ్యా వద్దయ్యా. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? నిజంగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని మొట్టమొదటిసారి చూసిన తర్వాత కళ్ళంటే ఎలాగుండాలో నడకంటే ఎలాగుండాలో నేను అప్పుడే తెలుసుకున్నాను. మీకేం తెలీదు. నేను చూసింది వేరు, మీరు చూసింది వేరు. అది లవ్ అంటే ప్యార్. రే ఏం మాట్లాడుతున్నావురా? అయ్యా పిఆర్ అంతా నీకెందుకయ్యా? నీ కాళ్ళు పట్టుకుంటాను వద్దయ్యా. ఏ నువ్వు ఒకడివి, తను మాట్లాడితే ఉంటుంది. బాలు ఆరి దేవుడు. బాలు ఇది బాత్రూమ్ లో దొరికింది, నీదేనా? అమ్మ దొంగ. శంకర్, మన జీవితాంతం పాలు నీళ్ళలా ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. కల్తీ ప్రేమ అనుకుంటారేమో లీలా. యు నాటి. రియల్లీ? పోనీ మన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోకూడదు. అంటే నన్ను ఉంచుకుందామని అనుకుంటున్నావా? లేదు, పిచ్చెక్కిన పక్షుల్లా ఇలా బోట్ల మీద తిరుగుదాం. You sweet darling. నా కళ్ళ ముందే నా వైఫ్ ఇంకొకటి షేర్ చేసుకోవడం నేను చూడలేను. కాల్చేయి. ఓకే సార్, కాల్చేరా. కాల్చమన్న సిగరెట్ కాదు, వాళ్ళని. ఓహో అలాగే. కాల్చు, కాల్చరా. ఓపెన్ చేస్తే ఎవరా టోపీ లేపింది? వాళ్ళకి ఏం చేస్తే ఈడి టోపీ ఎలా ఎగిరింది? గొట్టం వంకరగా ఉంటుందండి. అయితే ఈసారి వంకరగా ఏం చేయి వాళ్ళకి తగులుతుంది. అలాగే. ఏమైంది? వాళ్ళు వేసిపోతానండి. ఓకే ఓకే. గాలికి ఎగురుంటలే, నువ్వు చెప్పు. బొద్దుగా ముద్దుగా ఉన్న హీరోయిన్ అదేటి నేను అసలు ఎమ్ముగా మెరుపు తెగలా ఉంటదన్నా? నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే నేనా? యా, అయినా మీకేం తక్కువ? అన్ని ఎక్కువే. పేపాలా ఉంది, ఇది హీరోయిన్ ఏంటి? ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు, ద గ్రేట్ సావిత్రి లవ్గా ఉండేది కదా. జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తనలాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మావంటే డబ్బాలు ల్యాబ్ లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడకుండా పక్కన తప్పుకో. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవడు చూడ్డు? ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే వాళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్. నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే, ఆయన బుట్లో వేస్తున్నాడు. నువ్వు మోస్తావా? నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాను మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊళ్ళో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో సొత్తారులే, నువ్వు చెప్పు. కామేశ్వరి, నా మాట విను. నువ్వు ఆగా. మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్టర్ గారు. ఓకే, రూమ్ లో అయితే ఇంకా బాగుంటది. కామేశ్వరి, ఇది అన్యాయం. నేను ఎంతో కష్టపడి నేను రాంగ్ రూట్ పట్టించాను. నాకు హ్యాండ్ ఇవ్వడం ధర్మం కాదు. సార్ ఏంట్రా చూడండి, ఆ పక్కన చంపేస్తాడు రా. దేశంగా దేశంలో క్రిమేషన్ అవన్నీ ప్రాబ్లం కూడాను. ఆగరా. వాళ్ళు ఫాలో. నన్ను కంగారు పెట్టకండి, అసలు గొట్ట వంకరగా ఉంది, పైగా పరుగు ఒకటి. అవేశ్వరి, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. అది యాక్చువల్గా ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీషే? స్లీపింగ్ విత్ ఎనిమీ. ఎనిమియా? ద ఫ్లాంథ్రఫగడి గివింగ్ ద హ్యాండ్. అరే అలంకార్, పురుగులు పడిపోతారు. వాళ్ళంతా బయటికి పోతే అదృష్టవంతులు బతికిపోయారు అనుకున్నా, మళ్ళీ పొలోమని లోపలికి పోతున్నారు. చావు రాసి పెట్టుంటే ఎవడు తప్పించలేడు సార్. అంతేరా. ఇదిగో చావును వెతుక్కుంటూ వీడు కూడా వెళ్తున్నాడు. వీడెప్పుడు లేచాడు? ఇప్పుడే లేచి పోవడానికి పోతున్నాడు. ఓరే, నీ బ్యాక్ పాకెట్ లో బాంబు పెట్ట. వాడు వెళ్ళి హోటల్లో బాంబు గురించి చెప్పాడంటే మనం జైలుకి పోతాం. వెళ్ళి పట్టుకోవాలి. పట్టుకుంటాను. చూసేవారు మన హోటల్ డిమాండ్. రండి రండి, పక్క హోటల్ బాగలేదనగా మా హోటల్ పరిగెత్తుకొస్తున్నారు. అది కాదండి, వాళ్ళు. అర్థమైంది, నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది కదా బాబు, మీ హోటల్లో బా
ఇది అన్యాయం. మీ హోటల్ కదని మా హోటల్కి వచ్చిన కస్టమర్లు కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను తిట్టుకుంటాను నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్కి వచ్చాడు కాబట్టి నా కస్టమర్. కరెక్ట్ గా చెప్పా బేరర్. మీ లగేజ్ ఎక్కడ సార్? లగేజ్ లేదు, క్యాబేజ్ లేదు. పోరా. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్దాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రేయ్ టైం అయిపోతుంది వదలరా. అంటేంటి బాబు, చెక్ ఇన్ టైం కి అరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేయచ్చనా? మేమే పట్టేస్తాం. అందుకు కాదురా, వదలండి రా. వదలరా. వదలనంటే అరే వదలరా అంటే. నేను వదలను. తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. అయ్యయ్యో వాడు తాళాలు వేసేస్తున్నాడు, వదలండి రా. తాళాలు వేసేసినా బాంబు పెట్టి పేల్ చేసిన నేను వదలనా? బాంబు పెట్టిన విషయం తెలిసిపోయింది. రేయ్ నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం, అది కొంచెం సేపట్లో పేలిపోతుంది. అందరినీ బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా వస్తాం. పదండి పదండి. చూసేవరాడెత్తు, బాంబు ఉందని బిల్డెప్పిచ్చి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. గడుసోలేంటి నమ్మడానికి? తాను మేము బయటికి వెళ్ళాలి. నేను ఒప్పుకోను. వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా? సార్ హోటల్లో నీ అబ్బా అంతా నీ వల్లే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్. ఇప్పుడు మనం చేస్తాం కదరా, ఏదోలా తెలవరా. ఆగండి. స్టాప్. అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే, తప్పకండి. సారీ, చూసుకోకుండా గుద్దేశాను. ఈసారి చూసుకొని మరీ గుద్దండి. నొప్పిగా ఉందా? మెత్తగా ఉంది. తమ్ముడు బండ్రెడ్డి, అమ్మయ్యా పక్కన వచ్చేసినాడు. ఆయన మీట్ అయిపోయినా చిన్నరమై అన్నా, ఇంకా నాకేం భయంలే. కడపరెడ్డమ్మా. ఆ బక్కన గడు వచ్చేసినట్టున్నాడు. అయితే పారిపోదాం అక్క. ఆ ఇద్దరు బ్రదర్స్ ఈయనే జాయింట్ గా వేసేద్దాం. పాండ్రా అల్లుడు వీరశంకర్. ఏమైంది? మావయ్య కూడా వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా? ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేంటి? సైలెన్స్. కమండలి ఇదిగో కామేశ్వరి, నువ్వేట్రా ఫాలో అవుతున్నా? ఈడేవట్రా, ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. తెలీదన్నా? తెలుసుకో, ఇండియాలుగానే వేసేద్దాం. అలాగే. మై గాడ్, క్లైమాక్స్ కి హీరోయిన్ ఆ మోసగాడు మాయమాటలకి పడిపోయింది. నీలాగా. ఇదిగో నేను నోరు మూసుకోమని చెప్పాను కదా సార్, ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. కాము, నేను నిన్ను బాగానే సాటిస్ఫై చేస్తున్నాను కదా. బాగా. తర్వాత హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే.